హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. తెలుగు సినిమా ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్క మహానటి సావిత్రి అని అందరూ ఏకగ్రీవంగా చెప్పే మాటే. అయితే ఎంతో మంది నటీ నటులు నవరసాలకు జీవం పోసినప్పటికీ ఆమె ఒక్కదాన్నే మనం ఎందుకు మహానటిని పిలుచుకుంటున్నాం? ఆమె నటన, ఆమె జీవితం రెండూ కూడా ఒక స్వర్ణయుగాన్ని చూశాయి, ఒక చీకటి కోణాన్ని చూశాయి. కాబట్టి ఆమె జీవితము, ఆమె నట జీవితము రెండు చీకటి వెలుగుల మేలు కలయిక. కాబట్టి ఆమె గురించి మనం చెప్పుకునే సందర్భం ఉంటుంది. కాబట్టి ఆమెనే మనం మహానటి సావిత్రి అంటాం. ఆమె గురించి తాపీ ధర్మారావు గారు పాకుడు రాళ్ళు అనే ఒక నవల రాశాడు. ఒక విధంగా మొత్తం ఆమె జీవిత కథే. ఇక కంపల్లి రవిచంద్రన్ గారు సావిత్రి మీద ఏకంగా ఒక నవలే రాశారు. అది కాని చదివినామంటే ఆమె జీవిత చరిత్ర మొత్తం మనకు అర్థమవుతుంది. అలాంటి మహానటి సావిత్రి డిసెంబర్ 26 వర్ధంతి. కొన్ని రోజుల క్రితం ఆమె గురించి ప్రసిద్ధ రచయిత మహమ్మద్ కదీర్ బాబు ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. డిసెంబర్ ఎంత వరదాయిని సావిత్రిని ఇచ్చింది, డిసెంబర్ ఎంత దుఃఖదాయిని సావిత్రిని తీసుకెళ్ళింది. మంచివాళ్లు వేసే శిక్షలు ఉడుంపట్టులా ఉంటాయి, వదలవు, గింజుకోవాలి, పెనుగులాడాలి, అయినా సరే వదలవు. సావిత్రిని నమ్ముకున్న వాళ్ళందరూ బాగుపడ్డారు. తిరిగి వారిని నమ్మిన సావిత్రి తప్ప బదులుగా వారిని కొట్టలేదు, ఆమె తిట్టలేదు, కొరడా పట్టుకు శిక్షించలేదు. మరేం చేసింది? కోమాలోకి వెళ్ళిపోయింది. బహుశా ఈ మనుషుల యొక్క నిజస్వరూపాలు చూడలేక, తట్టుకోలేకే ఆమె కోమాలోకి వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది. బతికే ఉంది కానీ బతికి లేదు, ఊపిరితోనే ఉంది కానీ జీవంలో లేదు. మన వల్ల మోసపోయిన వారు మన ఇంటి ముందు ధర్నాకు కూర్చుంటే ఎంత ఇబ్బందో కోమాలోకి వెళ్ళిన సావిత్రి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 19 నెలల పాటు అలా నిలదీస్తున్నట్టుగా, పాపాలను లెక్కిస్తున్నట్టుగా మృత్యుశయ్యపై ఉండి తనను వంచిన వారిని దండించింది. చలనచిత్ర తెర మీద క్షణం విరామం లేకుండా జగజ్జేయమానంగా వెలిగిన తారను నిశ్చలన స్థితికి నెట్టడం తెలుగు వారి చరిత్రలో ఒక ఘనతే అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆ విషాదాన్ని ఘనతగా కీర్తించే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సావిత్రి వీడ్కోలు తీసుకునే నాటికి ఆమె వయసు 46 మాత్రమే. జీవితంలో సగం కూడా అనుభవించలేనటువంటి ఆమె వయసు అర్ధ శతాబ్ది కూడా దాటలేదంటే ఇంకా ఉంటే ఎంత స్వర్ణయుగాన్ని చూసి ఉండేదే కదా. అయినా చీకటినే మిగిల్చుకుని త్వరగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. సాధారణంగా పుట్టిన పిల్లాపాపలు ఎదిగి వారితో స్త్రీలు ఆనందాలు పంచుకోవడం మొదలయ్యే వయసు అది కదా. బాలరాజు శతదినోత్సవం బెజవాడలో జరుగుతుంటే చూడటానికి వెళ్లి పొరపాటున మురిక్కాలవలో జారి పడింది సావిత్రి. ఇది ఆమెను సరిగ్గానే హెచ్చరించింది. నువ్వు ఎంచుకోబోయే రంగంలో మురుక్కాలవలు ఉంటాయి, మహా జలపాతాలు ఉంటాయి, భద్రవని చిన్నపిల్ల గ్రహించలేదు. సినీ పరిశ్రమలో అడుగు పెట్టాక మహాజలపాతం వలె కదిలి ఉరకలెత్తి హోరు సృష్టించి అడ్డులన్నిటినీ కకావికలం చేస్తూ ప్రవహించి చివరకు కొంత మురుగును ఆమె చూడాల్సే వచ్చింది. ఇక ఆమె గురించి తెలుసుకోవడం ఆపండి, 2 పాటలు మాత్రం వినండి. ఒకటి మంచి మనసులలో నన్ను వదిలి నీవు పోలేవులే. ఆ పాట ప్రిలూట్ మొదలయ్యాక నాగేశ్వరరావు సరాసరి పరిగెత్తుకుంటూ వచ్చి చెట్టు వద్ద నిలుచుంటాడు. వెనుక 1 సెకండ్ తేడాలో సావిత్రి పరిగెత్తుకుంటూ రావాలి. మామూలుగా కాదు, ప్రిలూట్ను తగినట్టుగా గంతులేస్తూ వచ్చి సరిగ్గా పల్లవి మొదలయ్యే సమయానికి గంతులు ముగించి పల్లవి అందుకోవాలి. అంతేనా? అల్లరిగా నవ్వుతూ కొద్దిగా పెదవి కొరకాలి. ఇవన్నీ 3-4 సెకండ్లలో చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రీల్స్ చేస్తున్నారు కదా. ఫోన్ ఉందని ట్రై చేయండి సార్. నటీమణులైనా సరే జస్ట్ ట్రై చేసి చూడండి. 2 ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి చెలి. ఈ పాటలో నాగేశ్వరరావుకే మాటలుంటాయి, సావిత్రికి ఉత్త హమ్మింగ్ మాత్రమే. నాగేశ్వరరావు పలికే ప్రతి మాటకు సావిత్రి తన హమ్తో జవాబిస్తూ ఉంటే ఆ ఒక్క ముఖంలో ఇన్నేసి భావాలా, ఆ 2 కళ్ళలో ఇన్నిన్ని అర్థాలా. ఆమెలా చేయగలరేమో ప్రయత్నించి చూడండి. చేయగలిగిన వారు ఉన్నారేమో గాలించండి. నో నో, సావిత్రిలా చేయగలిగే దమ్ము సావిత్రికి మాత్రమే ఉంది. ఆమె అతి మలుపుగా చేసింది అందరికీ అత్యంత కష్టమైనది మాత్రమే. సావిత్రి చిన్నప్పటి నుండి డాన్సింగ్ స్టార్. డాన్స్ చూసే ఆమెను నాటకాల్లోకి తీసుకున్నారు. అన్ని డాన్స్ డ్రామాలే. మగవేషంలో ఉన్న ఆడపిల్లలతో రాధాకృష్ణ, మేనకా విశ్వామిత్ర, నారాయణమ్మ, నాయుడు బావ. స్టేజ్ మీదకు లేడి పిల్ల వచ్చిందా? ఎవరా పిల్ల? సావిత్రి అట కదా. అల్లరిగా చేసినా భలే అందంగా చేస్తుందే.
అవును, అల్లరిగానే చేస్తోంది. తండ్రి లేని పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తారు. ఏమంటే తండ్రి లేడన్న విషయం మర్చిపోవడానికి. సావిత్రి బాగా అల్లరి చేసేది. పైకి నాన్ సీరియస్, లోన అగాధం. పెదనాన్న ఉన్నాడు. ఎంత ఉన్నా పెదనాన్న అన్నకాడు కదా, రక్షకుడు. సావిత్రికి కావలసింది అదిలించేవారు కాదు, లాలించేవారు. మగవాళ్ళంటే పెదనాన్నలా ఉంటారని అనుకోవడం తప్ప లాలించే మగవాణ్ణి అనునయంగా మాట్లాడే పురుషుణ్ణి చూడలేదామె. 14 వయసులో ఈడేరిన ప్రాయంలో అలాంటి పురుషుణ్ణి మొదటిసారి చూసిందామె. ఆయనే హీరో జమినీ గణేశన్. ఎదుటి వారి తప్పులు మనకు తోవ ఇస్తే మన తప్పులు మరొకరికి దారి ఇస్తాయి. ఈ వృత్తం సావిత్రి జీవితంలో పర్ఫెక్ట్ గా పూర్తయింది. ఎలాగంటే భానుమతి చేసిన 2 తప్పులు సావిత్రికి లాభించాయి. డిఎల్ నారాయణ దేవదాసు తీయడానికి నిశ్చయించుకుని పార్వతి వేషం వేయమని అడగడానికి వెళితే, నా దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసి నన్నే హీరోయిన్గా బుక్ చేయడానికి వచ్చావా అన్నట్టుగా ఆమె అంగీకరించలేదు. ఆ వేషం సావిత్రికి వెళ్ళింది. సావిత్రి వెలిగింది. మిస్సమ్మ షూటింగ్ మొదలయ్యి 2.5 రీళ్లు తీశాక షూటింగ్ రోజు వ్రతం పెట్టుకుని ఆ సంగతి సరిగా సమాచారం ఇవ్వక టైంకు రాకపోవడంతో చక్రపాణికి భానుమతి మీద పేచి వచ్చింది. చక్రపాణి ఆమె ఎదుటనే అందాక తీసిన రీళ్లను కుప్పబోసి నిప్పంటించాడు. భానుమతి చేయాల్సిన మిస్సమ్మ భానుమతికి కాకుండా పోయింది. ఆ వేషం సావిత్రికి దక్కింది. సావిత్రికి తిరుగు లేకుండా పోయింది. మరి కొన్నేళ్లకు సావిత్రి చేసిన 2 తప్పులు: అధిక తిండి, మద్యపానం ఆమెను ఆమె రూపాన్ని మార్చేశాయి. దేవత తీసే సాటికి లాంగ్ షాట్ లో చూపించాలంటే కెమెరామెన్లు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అప్పటికే ఆమె వయసు కేవలం 30 మాత్రమే. కొత్త హీరోయిన్లు ఆమె అవకాశాలు తన్నుకుపోయారు. విశేషం ఏమంటే ఆమె కంటే 1 సంవత్సరం తర్వాత పుట్టిన జమున 1975 వరకు హీరోయిన్ గా చలాయించింది. సావిత్రికి ఒక సమస్య ఉంది. ఏదైనా పాత్ర ఇస్తే ఆ పాత్రను అద్భుతంగా అర్థం చేసుకుంటుంది. ఎదురుగా ఉండబోయే పాత్రలు ఇవే అనంటే వాటిని అంతే బాగా అనలైజ్ చేసుకుంటుంది. కానీ ఇంత తెలిసిన నటి ఎందుచేతనో ఎదుటి ఉన్న మనిషిని మాత్రం గుర్తించలేదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏ వేషం కట్టి తన వద్దకు వచ్చారో ఎప్పుడూ గ్రహించలేకపోయింది. ఆమెకు తెలిసింది ఒక్కటే: నమ్మడం, నమ్మడం, నమ్మడం. నమ్మి చెడ్డవాళ్లలో సావిత్రిది ముందు వరుస. ఆమెకు కళ్ళబొల్లి మాటలు చెప్పి నగలు దోచుకెళ్లిన వాళ్ళు, కొంగుముడిలో ఉన్న డబ్బు కాజేసిన వారు, తీసుకున్న డబ్బు ఎగ్గొట్టిన వారు, చిల్లరకు ఆస్తులు కొని పెట్టేసిన వాళ్ళు అందరూ అయిన వాళ్లే, నమ్మించిన వాళ్లే, నట్టేట ముంచిన వాళ్లే. మనిషికి చదువు తోడుండాలి, లేదా చదువుకున్న వారి తోడు ఉండాలి. సావిత్రికి 2 లేవు. ఇన్కమ్ ట్యాక్స్ ను కొట్టాలని, సరిగా కట్టాలని తెలియాల్సిన అవసరం ఉంది కదా. తెలియజేయాల్సిన వారి బాధ్యత ఉంది. 8 లక్షల ట్యాక్స్ బకాయిలు 30 లక్షల వరకు వెళ్లాయి. ఆమెను దర్శకురాలను చేద్దామని ఉవ్విళ్ళూరిన బృందం హామీ సంతకాలు పెట్టించి పక్కకు తప్పుకుంది. హీరోయిన్ గా చేయడానికి వచ్చిన పరిమితి దర్శకురాలిగా అస్తిత్వం చూపమని పోరుబెట్టింది. సొంత నిర్మాణ దర్శకత్వంలో మూగ మనసులు సినిమాను తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా ప్రాప్తంగా తీయడం ఒక తొందరపాటైతే, అదే సొంత నిర్మాణ దర్శకత్వంలో చలువు హీరోగా వింత సంసారం తీయడం గ్రహపాటు. 2 ఒకే రోజు 1971 ఏప్రిల్ 14న విడుదలయ్యాయి. ఒక తెలుగు హీరోయిన్ తీసిన 2 సినిమాలు ఒకే రోజు 2 భాషల్లో 2 రాష్ట్రాల్లో విడుదల కావడం రికార్డు కదా. కానీ ఆ రికార్డుని ఎవరూ గుర్తించలేదు. ఆ సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల సావిత్రికి ఎంత పోయిందో, ఆ ఫ్లాపులు చూపించి ఎంత లాగవచ్చో మాత్రం గుర్తించుకున్నారు. డబ్బు పోతే బాధ నిజమే, కానీ మనుషులు కొట్టే దెబ్బకు కలిగిన బాధ ఇంకా అధికం. నౌకర్లు, చాకర్లు, మంది బాగ్బలంతో వెలిగిన తార కారణాలు ఏమైనా ఆమె ఒక్కతే జీవించే స్థితి రారాదు. డయాబెటిస్ పేషెంట్ అయినప్పుడు ఆమెకి ఇన్సులిన్, ఆ వెంటనే సరైన ఆహారం ఇచ్చే సిబ్బంది లేని స్థితిలో ఉండటం సరికాదు. అది బాధ్యులెవరో తేలాల్సిన దుర్మార్గం. ఫలితంగా ఏమైంది? 1980 మే 11న అవుట్డోర్ కోసం బెంగళూరు వెళ్లి ఇన్సులిన్ తీసుకుని ఆహారం స్వీకరించకుండా నిద్రపోవడంతో సావిత్రి కోమాలోకి వెళ్లిపోయింది. ఎలాంటి దేహం ఆమెది! పొలంలో పనిచేసి స్టేజ్ మీద గెంతి బలమైన ఆహారం తీసుకుని దృఢంగా పెరిగిన దేహం. కాని మనసు తిన్న ఘాతాలతో, స్వయంగా తలపెట్టుకున్న అపకారాలతో ఆ దేహం ధ్వంసమయ్యింది. ఆ మహానటి ఒక తల్లి కూడా. బొమ్మలు కొనిపెడతాలే నాన్న అని పక్కనే ఉన్న కుమారుడితో అన్న మాటను నెరవేర్చకుండానే మరో 19 నెలల తర్వాత కన్నుమూసిందా కన్నతల్లి. గొప్ప ప్రతిభ. దానికి అవకాశం దొరకాలి. దొరకపుచ్చుకునేంత వరకు పోరాడాలి. దొరికాక విజృంభించాలి. ఇది సావిత్రిని చూసి నేర్చుకోవాలి.
గొప్ప పురోభివృద్ధి. కానీ అప్రమత్తంగా ఉండాలి, ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి, ఆరోగ్య క్రమశిక్షణ ఉండాలి, కుటుంబంలో వచ్చే సమస్యలను శ్రద్ధగా పరిష్కరించుకోవాలి. అప్పుడే అది మరింత గొప్ప విజయం. ఇది కూడా సావిత్రిని చూసి నేర్చుకోవాలి. ఆమె నటనా జీవితం రెండూ తెలుగువారికి శాశ్వత పాఠాలు. ఇలా ఆమె గురించి పోల్చుకోవడానికి ఆమెను తప్ప మరొకరిని చూపలేము, పోల్చలేము. అంతటి గొప్ప నటి చివరకు విషాదంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడము, ఎంతో మందికి ఆమె జీవితం గుణపాఠంగా మిగలడం తప్ప ఈ రోజు ఆమె గురించి సానుభూతి వాక్యాల కన్నా కూడా ఆమె జీవితంలో పడ్డ ఎత్తుపల్లాల అన్నిటినీ గమనించి మనం కూడా జీవితం జాగ్రత్తగా సానబట్టుకోవాలని, జీవితాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుకోవాలని నేర్చుకోవడం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఆమెకి మన సానుభూతి కన్నీళ్లు కురిపించినందు వల్ల ఆమెకి మేలు కలిగే పరిస్థితి లేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఒక నటి కానీ, ఒక నటుడు కానీ, ఒక రంగం కానీ ఏదైనా సరే అద్భుతంగా పురోభివృద్ధి చెందినటువంటి వాళ్ళు నేర్చుకోవలసిన పాఠాలన్నీ సావిత్రి జీవితంలో ఉన్నాయి. కాబట్టి నేర్చుకుంటారని ఆశిస్తూ, నా యొక్క కథనం కానీ మీకు నచ్చినట్లయితే మహమ్మద్ కదీర్ బాబు గారు రాసినటువంటి రైటప్ ఇంకా మిమ్మల్ని గుండెలు కదిలించినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్.